హాయ్ ఫ్రెండ్స్, అరేబియన్ డిష్ చేస్తున్నా. చాలా టేస్టీ, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పేషెన్స్తో పని ఉంది. ఏదో గబగబా చేస్తే కాదు, పేషెన్స్తో చేసుకోండి. చాలా మంచి డీజర్ట్ రెడీ అయిపోతుంది. బక్లావా డీజర్ట్. ఇవైతే రెడీమేడ్ షీట్స్ దొరుకుతాయి, స్క్వీజర్స్, ఇట్లాంటి టూత్ పిక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి దొరుకుతాయి. అవి తీసుకోవాలి. ఇవి నెమ్మదిగా నేను ఎలా చూపిస్తున్నానో అలా చుట్టేసి ఏవైతే టూత్ పిక్స్ ఉన్నాయో అవి పెట్టేసుకోండి. అన్నీ రెడీ అయిపోయే వరకు పాకం కూడా రెడీ అయిపోతుంది. పాకం కూడా తీగ పాకం లాగా ఏం లేదు, కొంచెం ఇట్లా జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి ఎలా ఉందో, జస్ట్ స్టిక్ అయితే చాలు. ఇదైతే చాలా ఈజీగా ఉంది. ఇట్లా మంచిగా నెమ్మదిగా అలా ఫోల్డ్ చేసుకుంటే క్రాక్స్ ఏమి రాకుండా చాలా మంచిగా ఫోల్డ్ అయిపోతాయి. డీజర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయండి. సిమ్ పైన ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోతాయి. సిమ్ పైన పెట్టుకుంటేనే స్లోగా లోపల కూడా కుక్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, పచ్చిగా ఉండకుండా. ఈ కలర్లో వచ్చేసరికి స్టెయినర్లో తీసేసుకోండి. స్టెయినర్లో ఏవైతే మనము టూత్ పిక్స్ పెట్టామో అవన్నీ రిమూవ్ చేసేయాలి. తీసేసాక ఈ ఏదైతే పాకం ఉందో దాంట్లో జస్ట్ ఒక సెకండ్కి ఇట్లా ముంచేసి పక్కనే స్టెయినర్లో పెట్టుకోండి. ఏదైతే ఎక్కువ పాకం ఉంటుందో అది మొత్తం బయటికి వచ్చేస్తుంది స్టెయినర్లో పెట్టుకున్నందువల్ల. నేను చాక్లెట్ కరగబెట్టుకోకుండా చాక్లెట్ సిరప్ తీసుకున్నా, హర్షీస్ది తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏదైతే పిస్తాస్ ఉన్నాయో అవి కొంచెం పౌడర్ చేసుకున్నా, అందులో డిప్ చేసి అన్నీ అయితే స్టెయినర్లో తీసి పాకంలో డిప్ చేసి స్టెయినర్లో పెట్టుకున్నాను నేను. చాక్లెట్ సిరప్లో ముంచి పిస్తా పెట్టుకోండి. మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేయండి. ఏదైనా కిటీ పార్టీ ఉన్నా, బర్త్డే పార్టీ, చిన్న ఏదైనా గెట్ టుగెదర్ ఉన్నా ట్రై చేయండి. అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ.